Very good afternoon. Welcome to the N3 Media News. This is Mahid. నెల్లూరు బారా షహీద్ దర్గాలో 5 రోజుల పాటు జరిగిన కోరికలు తీర్చే రొట్టెల పండుగ ఘనంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగ ప్రశాంతంగా విజయవంతం కావడంతో అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నెల్లూరు బారా షహీద్లో రొట్టెల పండుగ మంగళవారం రాత్రితో ఘనంగా ముగిసింది. 5 రోజుల పాటు జరిగిన ఈ పండుగలో దేశ విదేశాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటూ వదులుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రొట్టెల పండుగను నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో సుమారు 1700 మంది పోలీసులు సిబ్బంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పండుగలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు పాల్గొని రొట్టెలను పట్టుకున్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్ని తానే వ్యవహరించారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు రొట్టెల పండుగను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అన్ని వసతులు సమకూర్చారు. ప్రధానంగా రొట్టెల పండుగలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు భక్తులకి ఎనలేని సేవలు అందించారు. అదేవిధంగా విద్యుత్, జిల్లా వైద్య ఆరోగ్య, పర్యాటక, ఫైర్ తదితర ముఖ్య శాఖలన్నీ కీలకంగా పనిచేశాయి. ముఖ్యంగా దర్గా ప్రాంగణంలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 24 గంటల పాటు భక్తులకి వైద్య సేవలు అందించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ పండుగలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరి సమన్వయంతో విజయవంతం కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పండుగ విజయవంతమైన సందర్భంగా నెల్లూరు బారా షహీద్ దర్గా ప్రాంగణంలోని టూరిజం అతిథి గృహం ప్రాంగణంలో ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఏఎస్పీ దీక్ష, మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రసంగించారు. అందరి సహాయ సహకారాలతోనే రొట్టెల పండుగ ఇంత విజయవంతమైందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది భక్తులకి మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో బారా షహీద్ దర్గాని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది రొట్టెల పండుగను మరింత అద్భుతంగా చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చివరిగా పండుగ విజయవంతానికి కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు, పారిశుద్ధ్య కార్మికులకు జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. P4తో సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల బుక్లెట్ ని సీఎంకి అందజేశారు. అది చూసిన సీఎం ఎక్సలెంట్ సోమిరెడ్డి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమాలతో పాటు సర్వేపల్లిలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బుక్లెట్ను చంద్రబాబు నాయుడికి సోమిరెడ్డి అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో P4లో భాగంగా చేపట్టనున్న మరో 2000 సైకిళ్ల పంపిణీ, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, సోలార్ వీధి దీపాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, హైస్కూళ్లను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి, హాస్పిటల్ నిర్మాణం, ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీల దత్తత, కోట్లాది రూపాయలతో ప్రగతి పనులు తదితర కార్యక్రమాలను ముఖ్యమంత్రికి శాసనసభ్యులు వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు చాలా బాగా చేశావు చంద్రమోహన్ అంటూ అభినందనలు తెలియజేశారు. P4లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడంపై సోమిరెడ్డిని ఆయన ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారులకి పెన్షన్ల నగదు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ అందజేస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని నేతలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. జూలై నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2711.79 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62,19,648 మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 7, 8వ డివిజన్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జి కొండస్వామి నాయుడు,
యూనిట్ ఇన్ఛార్జి కళ్యాణి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి 160 మంది లబ్ధిదారులకు మొత్తం 7,81,000 విలువైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ రసూల్, బూత్ కన్వీనర్ మల్లికార్జున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని ఎంపీపీ, డిప్యూటీ ఎంపీడీఓ, వీఆర్ఓ, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సిద్ధార్థనగర్ ప్రాంతంలో అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా 1వ తేదీ 100% అర్హులకు అందించడంలో అధికారుల పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూటమి నాయకుల సారథ్యంలో పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలన వల్లే రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలోని 4,000 రూపాయలు సామాజిక పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ గిలకబావి సంఘం దేవరపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ నగదు అందజేస్తున్నారు కదా అని ఆరా తీశారు. 2 సంవత్సరాల కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రజల్ని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని మంగంపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా చర్యలను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులు పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో జూలై 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉపాధి హామీ పేరును మార్పు చేస్తూ వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, యాక్సెస్ కంట్రోల్, క్షుణ్ణమైన తనిఖీలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రజల సౌకర్యాలు, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జూలై 2వ తారీఖున మనకి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లిలో నేషనల్ లాంచ్ ఆఫ్ వీబీజీ రామ్జీ ప్రోగ్రాం, అంటే ఇది వరకు 2005 నుంచి 2026 వరకు ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ని రూపురేఖలు మార్చి కొత్త పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే వీబీజీ రామ్జీగా నామకరణం చేశారు. ఆ కార్యక్రమం యొక్క నేషనల్ లాంచ్ జూలై 2వ తారీఖున మనము ముక్కవారిపల్లి నుంచి చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో సుమారుగా 20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. 2 లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న సంఘటన గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు.
అన్నా కాపాడండి, మంటలు ఆర్పండి, నాకు పిల్లలున్నారు అన్నా అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం NH-16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం పంచాయతీ లిమిట్స్ బోయపాలెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానికులు, వాహనదారుల కథనం ప్రకారం చిలకలూరుపేట నుండి గుంటూరు వైపు ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో బోయపాలెం వద్ద రోడ్డు మధ్యలో డీజిల్ అయిపోయి ప్రమాదకరంగా ఆగి ఉన్న లారీని గమనించిన డ్రైవర్ దానిని తప్పించబోయాడు. సదరు ఆగి ఉన్న లారీ నిర్వాహకులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతలి రోడ్డుపై దూసుకెళ్లింది. అదే సమయంలో గుంటూరు వైపు నుండి చిలకలూరుపేట వైపు వెళ్తున్న మరో లారీని ఈ లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. తీవ్రమైన ఘర్షణ కారణంగా 2 వాహనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఒక డ్రైవర్ అన్నా కాపాడండి, మంటలు ఆర్పండి, నాకు పిల్లలున్నారు అన్నా అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఏమీ చేయలేకపోయారు. ఫైర్ ఇంజన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్యాబిన్లో ఉన్నవారు సజీవ దహనమయ్యారని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 4 మృతి చెందినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై 2 లారీలు తగలబడిపోవడంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించారు. రైతుల సమస్యలను ప్రశ్నించేందుకు వెళ్లిన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగొండి చైతన్యపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుచేటని వైసీపీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షులు మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 3 రోజుల కిందట రాజధాని ప్రాంత రైతుల కోరిక మేరకు వారి సమస్యలు, వారు పడుతున్న బాధలు తెలుసుకోవడానికి ఉండవల్లి గ్రామానికి వైసీపీ సిఆర్డీ రైతు పరిరక్షణ కమిటీ నాయకులతో పాటు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగొంటి చైతన్య వెళ్లారని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు అశ్రిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు తౌఫిక్, రాష్ట్ర సెక్రటరీలు మల్లికార్జున రెడ్డిలు తెలిపారు. అయితే ఓ పథకం ప్రకారమే రైతుల ముసుగులో కొందరు టీడీపీ గుండాలు, రౌడీలు చైతన్యపై దాడి చేశారని మండిపడ్డారు. రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్లిన చైతన్యపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. వెంటనే అతనిపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ ప్రశ్నించే మొట్టమొదటి గొంతుక పానుగంటి చైతన్య గారిదే. ఈరోజు మీరు పెడుతున్నటువంటి ఈ అధికారం ఉందనే అహంకారంతో మీరు పెడుతున్నటువంటి ఈ పిచ్చి పిచ్చి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ఒక్కదానికి కూడా పానుగంటి చైతన్య గారు ఎక్కడ కూడా వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోరు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తోడుగా ఉంటారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చైతన్య గారు మరిన్ని పోరాటాలకి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే ఈ కేసులకి ఎక్కడా కూడా ఆయన తగ్గే పరిస్థితే లేదు. వారికి అండగా ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వారి వెన్నంటూ ఉంటుంది, వారికి తోడుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇతర విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని మీరు చైతన్య గారి మీద చేస్తున్నటువంటి వేధింపులు, అదేవిధంగా మీరు పానుగంటి చైతన్య గారిని గురి చేస్తున్న ఇబ్బందులన్నింటినీ కూడా మేము తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతామని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా నారా లోకేష్ గారిని హెచ్చరిస్తాము. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 6న నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర అన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా విద్యారంగ సమస్యలను పట్టించుకోపోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
వెన్ను నరేంద్ర అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నష్టం చేకూర్చే ఎఫ్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై పరిష్కారం కోరుతూ జూలై 6న నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి త్రివిక్రమ్, జిల్లా నాయకులు యశ్వంత్ పాల్గొన్నారు. ఏదైతే జూలై 6వ తేదీన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద జూలై 6వ తేదీన ఈ యొక్క విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కారం కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సహకార వారోత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్ఎల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలకు హాస్పిటల్ వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సహకార వారోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం శాంతినగర్లోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఎన్ఎల్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు పాల్గొని స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యాంసుందర్రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం రైతులు, సభ్యులు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ నాగిశెట్టి జయప్రకాష్, నర శ్రీనివాసులు, సిబ్బంది శివ, సభ్యులు, ఎన్ఎల్ హాస్పిటల్ వైద్య బృందం, అధికారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ విజయవంతంగా 5 స్వర్ణిమ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ స్థాపించి 5 స్వర్ణిమ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందుకూరుపేటలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కాసా ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్య బృందం పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తారని, మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు తరలివచ్చి వైద్య సేవలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, త్రిసఖ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, సుదలకుంట ప్రేమలత, కాసా ప్రతినిధులు, వైద్యులు, స్థానిక నాయకులు, సొసైటీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.